రక్షకుడు లోకమున అవతరించును. ఈ దినము స్వర్గము నుండి నిజమైన శాంతి దిగవచ్చును కనుక అందరము కలిసి ప్రభువునందు ఆనందించును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండునుగాక.
మనందరికీ మన యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడానికి, దేవుణ్ణి మనసారా స్తుతించి ఆయన ప్రేమను కొనియాడడానికి శ్రీసభ దేవుని యొక్క అనుగ్రహాలను మానవ జాతికి అందించేటటువంటి గొప్ప పండుగ క్రీస్తు జయంతి పండుగ. ఈ రోజున తల్లి శ్రీసభ ఈ పండుగను కొనియాడడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మానవులుగా మన యొక్క జీవితాల్లో దేవుడు తోడుంటే చీకటిని ఏ రకంగా అధిగమించవచ్చు, సాతానుని ఏ రకంగా ఎదిరించవచ్చు అనేటువంటి గొప్ప అంశాలని మర్మాలని బోధించేటటువంటి ఆధ్యాత్మిక పండుగ. ఈ రోజున ఇటువంటి పండుగను కొనియాడుతున్నటువంటి శ్రీసభ విశ్వాసులుగా మనందరినీ దేవుని యొక్క విడుదలగా చేస్తూ ఇంకా ఎక్కువగా దేవుని యొక్క ప్రేమ మనుష్యావతారం ద్వారా తెలుసుకొని ఆ రకంగా దేవుని స్తుతించడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. అటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ విశ్వాసులుగా ఈ యొక్క పవిత్రమైనటువంటి పూజాలలో యోగ్య రీతిలో పాల్గొనబోయేటటువంటి మనమంతా దేవుని యందు మనం చేసినటువంటి పాపములను ఒప్పుకుంటున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చిత్తము సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవితమునకు చేర్చుదురుగాక.
ప్రార్థించుదాము. సర్వేశ్వర, ఈ పరమ పవిత్రమైన రాత్రిని నిజమైన వెలుగుతో దేదీప్యమానముగా ప్రకాశింపజేస్తుంది. ఈ భూమిపై అతని వెలుగు పరమ రహస్యములను తెలుసుకున్నాం. మేము అతని స్వర్గపు ఆనందమును కూడా గాంచి పరవశమందునట్లు కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. వేదనలో ఉన్న వారికి ఇంకెట్టి విచారము లేదు. ప్రభువు పూర్వపు సెబూలూను నఫ్తాలి మండలంలో అవమానమును ఉంచెను, కానీ భవిష్యత్తులో అతని ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధరా సముద్రం నుండి యోర్దానుకు ఆవలి తీరం వరకు అన్ని జాతి వారు నివసించు గలిలయ రాష్ట్రం వరకు గల ప్రదేశములను కీర్తిని పడెను. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి. గాఢాంధకారము క్రమిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపచేసితివి, వారిని సంతోష చిత్తులు గావించితివి. కోత కాలమున ప్రజలు సంతసించినట్లుగా కొల్లసము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు కొట్టితివి. వారి భుజముల మీద దండములను ముగ్గులు చేసితివి. నీవు పూర్వము విద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. వారి మీదికి దాడి చేయి శత్రు సైన్యములు చెప్పులు నెత్తులలో తడిసిన దుస్తులు అగ్నిలో పసుమగులు. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని పడిస్థితివి. అతడు రాజ్యభారము వహించెను. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతనికి పేరులు. ఇది ప్రభువు వాక్కు. రెండవ పట్టణము పునీత పౌలు గారు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. సర్వ మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యను. భక్తిహీనతను, లౌకిక మోహములను విడనాడి ఇంద్రియ నిగ్రహం కలిగి రుజు మార్గమున పవిత్రమైన జీవితమును గడపవలనని మనకు ఆ కృప బోధించుచున్నది. ఇట్లు ఇహలోకమందు జీవించుచు సర్వోన్నతుడకు మన దేవుని రక్షకుడకు యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షమగు శుభదినము కొరకు నిరీక్షణతో వేచి ఉండవలెనని మనకు ఆ కృప తెలుపుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి సత్కార్యముల యందు ఆసక్తి గలవారిగా తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకోలేను. ఇది ప్రభువు వాక్కు. ఏలినవారు మీతో ఉందురుగాక. నీతిలో గారు రాసిన సువార్తలోని భాగము.
లూకా శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగింది. అందులో పేర్లు రాయించుకున్నట్టుకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళి, యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలోని నజరేతు నుండి యూదయ సీమలో ఉన్న దావీదు గ్రామముకు బెత్లెహేమునకు జనాభా లెక్కల్లో తమ పేర్లు చేర్పించుకొనుటకై తన భార్యయు గర్భవతియునైన మరియమ్మను కూడా వెంట పెట్టుకుని వెళ్ళారు. వారు ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించింది. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టెలో పరుండబెట్టారు. ఎలైనా వారికి సత్రంలో స్థలము లేకుండా ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలంలో గొర్రెల మందలను కాయించుంది. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమై ప్రభువు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయప్రాంతులయ్యారు. దేవదూత వారితో ఇట్లను, మీరు భయపడవద్దు. సమస్త ప్రజలకు పరమానందమును కలిగించు శుభ సమాచారము మీకు వినిపించదు. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టాడు, ఆయన క్రీస్తు ప్రభు. శిశువు పొత్తిగుడ్డల్లో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించారు. మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహములకు పాత్రులకు వారికి సమాధానము కలుగునుగాక. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. 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 Hallelujah. 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 యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ప్రియకదేవా వందనం, ప్రియకదేవా స్తోత్రం, ప్రియకదేవా ఆరాధన. Praise the Lord. 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 Hallelujah. 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 మా రక్షక వందనం, మా రక్షక స్తోత్రం, మా రక్షక ఆరాధన, మా కాపురి వందనం, మా కాపురి స్తోత్రం, మా కాపురి ఆరాధన, మరియతనయ వందనం, మరియతనయ స్తోత్రం, మరియతనయ ఆరాధన. Praise the Lord. 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 Hallelujah. 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 Hallelujah.
అందరికీ, మన విచారణ గురువులకు మీ అందరికీ క్రీస్తు ప్రభుని యొక్క పండుగ శుభాకాంక్షలు. మేరీ క్రిస్మస్. వచ్చి గట్టిగా చెప్పచ్చు, మేరీ క్రిస్మస్. మరి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన, చిన్నారి బాలయేసుని యొక్క దీవెనలు, ప్రేమ మనల్ని, మన కుటుంబాన్ని ఎల్లవేళలా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేస్తూ మన యొక్క విచారణ ఆధ్యాత్మికంగా బలోపేతం చేయబడాలని ప్రత్యేకంగా ఈ యొక్క పూజాబలిలో ప్రార్థన చేసుకుంటూ ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నించాలి. బహుశా క్రీస్తు జయంతి పండుగ అనేది కొంచెం పక్కన పెడితే, ఏ పండుగ అయినా సరే, ముఖ్యంగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పండుగ వచ్చిందంటే కొత్తదనం వాడు చూడటం అనేది జరుగుతుంది. కొత్త బట్టలు వస్తాయి, బంధువులు వస్తారు. హాస్టల్లో చదువుకునేటప్పుడు ఆ రోజుల్లోనే పిండి వంటలు కూడా చేసి పంపించేవారు. కాబట్టి చిన్నపిల్లలకి పండుగ అంటే ఒక కొత్త వాతావరణం అనేది కనపడుతుంది. ఒక విశ్వాసిగా మన యొక్క జీవితాల్లో ఈ పండుగను కొనియాడుతూ ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి అంశాల మీద ఆసక్తి కలిగి జీవించాలి, లేదా కొన్ని విషయాలని మనం మననం చేసిన, చదివిన ఆధ్యాత్మికంగా పండుగలు అనేవి ఏ రకంగా నా జీవితం మీద, మన జీవితాల మీద, మన సంఘం మీద ప్రభావితం చూపించాలి అన్నటువంటి విషయాన్ని ఈనాటి పట్టణాల ద్వారా ధ్యానించడానికి ప్రయత్నించాలి. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు గురించి ఆలోచన చేసినప్పుడు ప్రతి మనిషి తరచుగా కొన్ని సందర్భాల్లో మనం చూసినప్పుడు ఆయన చాలా మంది కొన్ని మాటలు ఉన్నప్పుడు కొంచెం కష్టం అనిపించినా, బాధ అనిపించినా, ఆయన మా ప్రాంతం వాడు కాదు, మా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఇంకా కొంచెం బాగా మాట్లాడితే ఆయన జీవితం కానీ మొత్తం కానీ కల్పిత కథలు అని చాలాసార్లు మాట్లాడడం అనేది వింటూ ఉంటాం. ఈ యొక్క మాట ఆలోచించినప్పుడు ఒక విశ్వాసిగా ఆయన చరిత్ర అనేది బహుశా ఆలోచించినప్పుడు ఆయనతోనే చరిత్ర ప్రారంభమవుతుంది. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. ఈ రోజున ఆ ప్రారంభించబడినటువంటి ఆయన చరిత్ర, ఆ చరిత్రని రక్షణ చరిత్రగా మాట్లాడుతూ ఆ రక్షణ చరిత్ర ఏ రకంగా ప్రారంభమైంది, వాటికి పునాదులు ఏంటి, ఆ పునాదుల్ని ఈ రోజున నేను నా జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు, ఈ యొక్క మాటల్ని ఆలోచించినప్పుడు ఆయన చరిత్ర ఆది కాండంలో ప్రారంభమవుతుంది. ప్రారంభించినటువంటి మొదటి మాట, నీ జాతికి స్త్రీ జాతికి తీరని వైరము కలుగును. బహుశా ఈ మాట ఆలోచించినప్పుడు స్త్రీ జాతి సాధారణ జాతికి ఆది నుంచి తీరనటువంటి వైరము ఎప్పుడో ప్రారంభమైంది. ఒక విశ్వాసిగా క్రీస్తు ప్రభు గురించి ఆలోచన చేసినప్పుడు బహుశా ఆ వైరం అనేది ఆయన ఏ రకంగా జయించారు. ఒక మనిషిగా, ఒక విశ్వాసిగా నా జీవితంలో సాతానుని ఎలా అధిగమించాలి, లేదా ఆయన నమ్ముకున్న ఒక విశ్వాసిగా నా జీవితంలో ఏ రకంగా వెలుగును చూడాలి. ఇది హృదయార్పణ, అంగ కొడు
సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుకునేవని సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థింపము. ప్రభువు తన నామస్తీమముల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శిరస్సుల ప్రయోజనము కొరకును మీ కరుణల ద్వారా నియమని స్వీకరించుగాక. సర్వేశ్వర, ఈ ఉత్సవ సందర్భంగా మేము సమర్పించుకున్న అర్పణలు మీకు ఆమోదయోగ్యముగా ఉండనుగాక. మానవవంతులమైన మేము క్రీస్తునందు మా దేవుడైన మీతో ఐక్యమవుచున్నాము. ఈ విధముగా ఇక్కడ జరుగు పవిత్రమైన కార్యముల ప్రభావమున మేము అతనిని పోలి ఉందుగా సర్వదా మీతో జీవించు పాలించు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమైన త్రిప్పము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఇచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏవైనా మీ నిత్యవాకు మనుష్యోతారములను పరమరహస్యము ద్వారా మీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములకు క్రొత్త వెలుగాయను. తద్వారా మేము క్రీస్తునందు మా దైవమైన మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాం. అంతేకాక అగోచరముకు మీ ప్రేమతో మా జీవితములు ఆవరింపబడి ఉన్నాం. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకధర్మన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, మీరు నిత్యముగా పవిత్రులు, మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏమైనా మీ కుమారులను మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన
సమస్తములకు జీవం పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామములకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచున్నారు. ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాను. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాను. ఈ విధమునైవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పును నందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పుచ్చుకును. ఎవరైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. భోజనానంతరము పాత్రను నందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయము. ఏదైనా ఇదే నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారములకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉద్ధానమును మోక్షారోహణమును స్మరించు. అతడు మరలా వేంచేయును ఎదురు చూచుని ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించున్నాను. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాను. తన మరణము ద్వారా మనం మీతో సఖ్యపరిచిన ఈ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండనట్లా దయచూపు.
అతడు మమ్మల్ని నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకముని యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకుడకు మా 14వ నియోజకవర్గురువును మా జోసఫ్ రాజరావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేయున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చదివి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు లోకమున వేడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేము అతడు చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గణపతైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైనడు నీకు యుగయుగములు గౌరవములు కలుగుగాక. చిన్న యేసు మనందరినీ ఆశీర్వదిస్తూ ముఖ్యంగా మన యొక్క సంఘాన్ని ఆధ్యాత్మికంగా సంతోషంగా దేవుడు ఎల్లవేళలా నడిపించాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తూ అందరూ భక్తితో చేతులు చాచి కళ్ళు మూసుకొని ఆ ప్రభువు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను జపించుదాము. నీ కీడుల నుండి రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించున్నాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసు మా పాపములను లెక్కింపగా మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. మీ ఇష్ట ప్రకారం మీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగయుగములు జీవించు పరిపాలించిన ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉందురుగాక. ఒకరినొకరము సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడి క్రీస్తు ప్రభు. ఈ ప్రభువునందుకు పిలువబడిన వారు ధన్యులు. యేసుక్రీస్తు శరీర రక్తములు మనము నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. Mm-hmm.
జీవాధిపతి అయిన దేవుని జీవాధిపతి అయిన దేవుని కొలువైన
దేవుని దేవుని ప్రేమ శాశ్వతమైనది మనలను రక్షించగా ఇలలో వెలసినది దేవుని ప్రేమ శాశ్వతమైనది మనలను రక్షించగా ఇలలో వెలసినది శరీర రక్తములను స్వీకరించుము శరీర రక్తములను స్వీకరించుము దేవుని ప్రేమ శాశ్వతమైనది మనలను రక్షింపగా ఇలలో వెలసినది దేవుని ప్రేమ శాశ్వతమైనది మనలను రక్షించగా ఇలలో వెలసినది మనలను రక్షించగా ఇలలో వెలసినది పునీతైన చేసిన జపము క్రీస్తుని ఆత్మ Praise the Lord. 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 Hallelujah. 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 ఇప్పుడు బాలయేసుని ముద్దాడేటటువంటి సాంగ్యం ఉంది. బయట 2 స్వరూపాలు పెట్టారు. బయట ఉన్నటువంటి వాళ్ళు 2 లైన్లో వచ్చి బాలయేసుని ముద్దాడి వెళ్ళాలని కోరుతున్నాం. అదేవిధంగా లోపల కూడా ఒక స్వరూపం ఉంది. లైన్లో వచ్చి బాలయేసుని ఆరాధించి ముద్దాడి వెళ్ళాలి. ఇప్పుడు బయలు వారు కొన్ని లాలి పాటలు పాడతారు. ముగింపు ప్రార్థన అవ్వలేదు. ముగింపు ప్రార్థన కూడా ఉంటుంది కాబట్టి ముద్దాడిన తర్వాత ఎవరు కూడా ఇంటికి వెళ్ళకండి. చివరి ప్రార్థన ఉంది. దాని తర్వాత మన బిడ్డలు
ఒక 2 డాన్సులు నేర్చుకున్నారు, వాటిని కూడా తిలకించాలని చివరిగా మనం పశువుల పాక నిర్మించుకున్నాం. ఆ పశువుల పాక దగ్గర మనందరం కూడా మరొకసారి బాలయేసుని దర్శించి మనం తీసుకొచ్చినటువంటి కొవ్వొత్తులు వెలిగించి మన యొక్క అవసరాలను బాలయేసుకి తెలియజేసి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా ఇప్పుడు బాలయేసుని ముద్దాడేటటువంటి సాంగ్యం దయచేసి సుబ్రహ్మణ్య మాస్టర్ బయట లోపల కూడా ప్రజలకు యాడ్ చేయండి. లోపల ఉన్నటువంటి వాళ్ళు లైన్లో రండి. కోయిల వారి పాటలు పాడండి, లాలి పాటలు. Brenda Malaysia. Nimbadu. తోరణాలై ఊయలే వేయగా అంబుదే సింధువై మధువులే కురియంగా తారలే తోరణాలై ఊయలే వేయగా అంబుదే సింధువై మధువులే కురియంగా తరులు విరులు వింజామరులై నీకు పాడే జోలా తరులు విరులు వింజామరులై నీకు పాడే జోలా తరులు విరులు వింజామరులై నీకు పాడే జోలా నీకు పాడే జోలా నీకు పాడే జోలా జోజో 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 దూతల బృందముతో భూతలం ధ్వనించగా సమాధాన కర్తయని దాత్రిన నుతించిరి కొల్లలు గుమిగూడి ఆనందగానమే చేయగా శాంతికర రాజుని ప్రణమిల్లే ప్రేమతో వారితో కలిసి మనమందరము ముదముత పాడుదా కలిసి మనమందరము ముదముతో పాడుదాం ముదముతో పాడుదాం ముదముతో పాడుదాం జోజో 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 జోజో
సా స ని సరి ప మరి సరి ని సరి సా సా స పని పని ని సరి సా సా స ని సరి ప మరి సరి ని సరి సా పాప మరి ని సా అంబరాన ధృవతార మార్గము చూపే దీపమై మువ్వురు జ్ఞానులకు వెలుగును చూపే స్తంభమై దైవమనుజరాజుని పశులశాలలో కనుగొనిరి బంగారు బోళము సాంబ్రాణి మోదముతో ఇచ్చిరి వారితో కలిసి మనమందరము ముదముతో పాడుదా వారితో కలిసి మనమందరము ముదముతో పాడుదాం ముదముతో పాడుదాం ముదముతో పాడుదాం జోజో 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 జో ఆనందలాల జోజో జో ఆనంద బాల జోజో జో ఆనందలాల జోజో జో ఆనంద బాల తారలే తోరణాలై ఊయలే వేయగా అంబుదే సింధువై మధువులే కురియంగా తారలే తోరణాలై ఊయలే వేయగా అంబుదే సింధువై మధువులే కురియంగా తరులు విరులు వింజామరులై నీకు పాడే జోలా తరులు విరులు వింజామరులై నీకు పాడే జోలా తరులు విరులు వింజామరులై నీకు పాడే జోలా నీకు పాడే జోలా నీకు పాడే జోలా జోజో 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 క్రీస్తు ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కోసం మనందరం కూడా గత 4 వారాల నుంచి మనల్ని మనం సిద్ధం చేసుకుంటూ మనలో ఉన్నటువంటి ఎత్తు పొలాలను సరిచేసుకుంటూ మనలో ఆ లోక రక్షకుడు జన్మించాలని మనందరం కూడా ఎదురు చూసినటువంటి గడియలు రానే వచ్చాయి. దైవ కుమారుడు మనందరి మధ్యలో జన్మించాడు, మనందరి రక్షకుడిగా జన్మించాడు, మనందరినీ కూడా దీవిస్తున్నాడు. ఒకసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆ ప్రభువునికి గట్టిగా ఆహ్వానాన్ని పలుకుతూ ఆ బాలయేసు మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా తోడు నీడగా ఉండాలని ప్రార్థన చేద్దాం. ఈ గొప్పనైనటువంటి వేడుకలు జరగడానికి చాలా మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడ్డారు. మరలా 1వ తారీఖున దివ్య పూజా బలి ఉంటుంది కాబట్టి ఆ రోజు ఒకేసారి నేను వందన సమర్పణ చేస్తాను. మరి దేవుడు మనందరినీ కూడా సమృద్ధిగా దీవించాలని మరొకసారి ప్రార్థన చేసుకుంటూ చివరి ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాత దయచేసి ఇక్కడే కూర్చొని ఉండండి. 1-2 డ్యాన్సులు మన పిల్లలు నేర్చుకున్నారు, వాటిని తిలకిస్తూ ఉండగా మీకు పలహారం పంచిపెట్టబడుతుంది. పలహారం తీసుకున్న తర్వాత అందరం కూడా బయటకు వెళ్ళి ఆ పశువుల పాకను మరొకసారి సందర్శించి మనం తెచ్చినటువంటి ఒత్తులు వెలిగించి అక్కడ చిన్న ప్రార్థన చేసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి దివ్య పూజావన్నీ మన కోసం సమర్పించినటువంటి గురువులు, మరి నేను యూరోప్కి వెళ్ళినప్పుడు ఫాదర్ గారు మన యొక్క విచారణకు
రావటం, ఒక 5 వారాలు ఆయన దివ్య పూజా బలిని సమర్పించడం జరిగింది. మరలా 1వ తారీఖు కూడా ఫాదర్ గారు మన మధ్యకు రాబోతున్నారు. అప్పుడు నేను వందన సమర్పణ చేసి చిన్న సన్మానం కూడా అప్పుడే ఉంటుంది. కాబట్టి ఒకసారి ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళకి అభినందనగా ఫాదర్ గారు చాలా బాధ్యత కలిగినటువంటి అంతస్తులో ఉన్నారు. సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్గా ఉన్నారు. వడదల్లో పనిచేస్తున్నారు. చిన్న వయసులోనే అలాంటి బాధ్యత దేవుడు ఆయనకి ఇచ్చాడు. అవన్నీ కూడా నెరవేరాలంటే మనం కంటిన్యూస్గా ప్రార్థన చేయాలి. మరి వచ్చే సంవత్సరం నుంచి అది సెంట్రల్ సిలబస్ కాబోతుంది. తమ్ముడు చాలా పనులు చేస్తున్నారు అక్కడ. ఆ పనులన్నీ కూడా సఫలీకృతం కావాలని మన రోజు వారి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మన కోసం కూడా ఫాదర్ గారిని ప్రార్థన చేయమని అడుగుదాం. అందరం కూడా లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాత దయచేసి ఇక్కడ కూర్చోండి. పిల్లలు తొందరగా రెడీ ఆ 2 డ్యాన్సులు కూడా వేయాలని కోరుతున్నాను. మా ప్రభు అయిన సర్వేశ్వర, వాక్కు మానవుడై మా మధ్య నివసించున్నాను. గొప్ప పరమరహస్యమును భక్తితోనూ ఉత్సాహముతోనూ కొనియాడుచున్న మేము ప్రమోదముతో మీకు వందనములు అర్పించున్నాము. మా పవిత్ర జీవితముల ద్వారా అతనితో ఐక్యమై అతడు సాధించిన శాంతిని మేము స్వీకరించి దానిని మా తోటి వారికి అందచేయనట్లు అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఏమైనా చేయించున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నిన్ను దీవించి కాపాడునుగాక. పూజ ముగించే ముందు ఈరోజు క్రీస్తు ప్రభుని యొక్క పండుగ, మనందరి యొక్క పండుగ. మన యొక్క విచారణలను, మన యొక్క విచారణ ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఇంకొకసారి హ్యాపీ క్రిస్మస్. కొంచెం గట్టిగా చెప్పచ్చు, సంతోషంగా హ్యాపీ క్రిస్మస్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. కొంచెం వెనక్కి జరిగి కూర్చోండి. కొంచెం పిల్లలు రెడీ.
అందరూ ఒకసారి నిలుచుకుని చివరి పాట పాడుకొని జపం చెప్పుకుని అందరం కూడా పశువు పాప దగ్గర సంతోషంగా పాడడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తు జన్మించినటువంటి సమయాలు ఇవి, బాలయేసు మన మధ్యలో పుట్టినటువంటి సమయం ఇది. అందరం కూడా గట్టిగా పాటలు పాడి మరి పశువు పాప దగ్గర ప్రయత్నం చేద్దాం.
అశాంతిని తొలగించి శాంతిని నెలకొల్పగా ప్రేమ రూపుడై వెలసి బాలయేసువా. అశాంతిని తొలగించి శాంతిని నెలకొల్పగా ప్రేమ రూపుడై వెలసిన బాలయేసువా. ఇస్సాకు దేవుడా ఇశ్రాయేలు దేవుడా, ఇస్సాకు దేవుడా ఇశ్రాయేలు దేవుడా, మాతో నుండగా వచ్చిన మరియ తనయుడా, మాతో నుండగా వచ్చిన మరియ తనయుడా. లాలి లాలి లాలం లాలి 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 జోలాలి లాలి లాలి జోలాలి. ఇమ్మానుయేలు దేవుడా, మమ్ము కన్న దేవుడా.
మన్నించినట్లు అప్పుడు మీరు మన్నించండి. మాకు శోధన ఎంతో ప్రవేశపడే నీవు రక్షించండి. ఆమె దేవుని ప్రసాదం చేద్దాండి. మరి మా వందన మేళ్ళు వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రదింపడిన వారు మీరు మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపడిన వారునే పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ బాలయేసువా, పరిశుద్ధ బాలయేసు